మా శివరామరాజు తాతయ్య. నిజంగా రాజులానే నిల్చున్నారు మీ తాతయ్య. ఆయన మనసున్న రాజే కాదు పింకీ, సొంత మనవరాలి కంటే ఎక్కువగా నన్ను చూసుకున్న దేవుడిచ్చిన తాతయ్య. చూసే ప్రతి చూపులోనూ నన్ను ముద్దాయిని చూసినట్టు చూస్తోంది. కోర్టులో వాదిస్తున్నట్టు వాదిస్తోంది. ఏ సాక్ష్యాన్ని వదిలిపెట్టడం లేదు. ఆఖరికి పోలీసుల్ని డాక్టర్లు కూడా వదిలిపెట్టడం లేదు. అది అర్చన కాదు, అది అర్చనలో ఉన్న అమృత. మీ వికాసంలో పిచ్చి పట్టిందా? రే భూషణం, అది మా వికాస్ భద్ర శత్రువు. ఎవరి కోసమైతే నా మాఫియా సామ్రాజ్యాన్ని వదులుకొని వికాస్ కోసం వచ్చానే, దాని పేరే అమృత. ఎవరు పేరు చెబితే నా వికాస్ ఒళ్ళు మర్చిపోయి ఉగ్ర నరసింహ అవుతాడో, దాని పేరే అమృత. ఇన్నాళ్ళు నా వికాసు బ్రతుకుతుంది ఆ అమృతని చంపడం కోసమే. పార్లమెంట్ కు వెళ్ళవలసిన నా వికాసుని ఉరికమ్మపైకి తోసిన ఆ లాయర్ అమృతని వికాస్ వదిలిపెట్టాడు. అంకల్, ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. వసాయ్ అమృత, వస్తున్నానే. ఇక నువ్వు తప్పించుకోలేవు. ఇదే ఈ ఆవేశమే నాకు కావాలి. పద వికాస్, నేనే స్వయంగా తీసుకువెళ్తాను. దాని బండారం బయట పెడతాను. అర్చన, అదే అర్చన రూపంలో ఉన్న అమృత ఇప్పుడు ఆఫీసులో ఉంటుంది. అయితే ఆఫీస్కే వెళ్దాం, పదనే.
రోజులు బెంగళూరు అని నీతో అబద్ధం చెప్పి 40 రోజులు లండన్ వెళ్ళినందుకు ఎంత శిక్ష వేసావు తాతయ్య. నా బాధ్యతలు తీసుకోవాలమ్మా అంటూ బలవంతంగా నీ బాధ్యతలన్నీ నా భుజాల మీద పడేసి నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళావు కదా తాతయ్య. భయమేస్తుంది తాతయ్య. బాధ్యతలు మొయ్యలేనని కాదు, ఎక్కువ రోజులు బ్రతకనని తెలిసిన నేను ఈ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించగలనా లేదా అని భయం వేస్తోంది. నేను చనిపోయే లోపు ఈ బాధ్యతలను సక్రమంగా మోయగలిగే వ్యక్తికి నేను అప్పగించగలనా అని భయం వేస్తోంది. బోర్డు మెంబర్ సమక్షంలో నన్ను చైర్మన్ చేసి ఈ కుర్చీలో నన్ను కూర్చోబెట్టాలనుకున్నావు. కానీ నా అంతట నేనుగా కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది తాతయ్య. ఏంటి వికాస్ గారు గెటప్ మార్చారు? మా వికాసు మూడును బట్టి గెటప్లు మారుస్తుంటాడు. మనం ఎక్కువ టైం బయట డిస్కషన్ చేయడం బాగోదు, పదండి. ఓకే, కమాన్. మీరిక్కడే ఉండండి. నా దృష్టిలో ఈ చైర్ చాలా ఉన్నతమైన వ్యక్తి ది గ్రేట్ అశోక్ వర్మ కూర్చున్నది. ఆయన కూర్చున్న ఈ చైర్లో నాకు కూర్చునే అర్హత లేదు అంకల్. ఇదేంటి, ఇంత ముందు ఆఫీస్కి వచ్చినప్పుడల్లా చైర్మన్ సీట్లో కూర్చోను అని పక్కన సోఫాలో కూర్చునే అర్చన ఈ రోజు చైర్మన్ సీట్లో కూర్చుంది. ఎక్స్క్యూజ్ మీ అమ్మాయి గారు. చెప్పండి అంకల్. అదే అమ్మాయి గారు, మొన్న ఇంటికి వచ్చి కలిసిన అదే కొత్తగా చేసుకున్న విల్సన్ గారు మిమ్మల్ని కలవటానికి వచ్చారు. రమ్మనండి అంకల్. అలాగే అమ్మాయి గారు. రమ్మంటున్నారు, రండి.
గుడ్ మార్నింగ్ మేడం. ఐఎమ్ విల్సన్. గుర్తున్నాను అనుకుంటాను. ఎస్, టేక్ యూ సీట్. థ్యాంక్ యూ మేడం. అమృత, ఈ రోజుతో నీ పని మటాష్. అర్చనలా ఎంత బాగా నటిస్తున్నావే నువ్వు. ఈజ్ మిస్టర్ మహేష్, నా బిజినెస్ పార్ట్నర్. ఒకసారి మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా కలిశాడు. గెటప్ కొంచెం చేంజ్ అయినట్టుంటేను. టెల్ మీ మిస్టర్ మహేష్, ఇదేంటి, నాకే వైబ్రేషన్స్ రావడం లేదు. నా ఎదురుగా కూర్చున్నది అమృత అయితే వాతావరణం ఇలా ఉండదు. ఈ భూషణం కావాలనే మమ్మల్ని రాంగ్ రూట్ పట్టించడం లేదు కదా? మేడం, నేను కొద్ది రోజుల్లో బిజినెస్ పని మీద అబ్రాడ్ వెళ్తున్నాను. ఇకపై మీ కంపెనీలో మా బిజినెస్ వ్యవహారాలన్నీ నా పార్ట్నర్ మహేష్ చూసుకుంటాడు. ఇంత చిన్న విషయం గురించి మీరు రావడం ఎందుకు? అదేదో మొన్న ఇంటికి వచ్చినప్పుడే చెప్పొచ్చు కదా. ఇక్కడికి వచ్చి మీ టైం నా టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఖచ్చితంగా ఇది అమృత కాదు. ఆ టీవీ గ్రేస్ చూస్తుంటే అర్చన అని అనిపిస్తుంది. అసలు అమృతకి అర్చనకి చాలా తేడా ఉంది. నిలబడే ఉన్నారు, కూర్చోండి అంకుల్. మేడం, ఇది ముకుందరావు గారు తన షేర్స్ ని మాకు ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చిన డాక్యుమెంట్స్. చూడండి మేడం. చెప్పండి అమ్మాయి గారు. ఈ ఫైల్ ని ఫర్దర్ ప్రాసెస్ కి మూవ్ చేయండి. నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ లో దీనికి సంబంధించిన మినిట్స్ ని ప్రిపేర్ చేయండి. అలాగే అమ్మాయి గారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్పగా నటిస్తున్నావే అమృత. నువ్వు అర్చనవి కాదు, అమృతం అని నాకు తెలుసు. అదే మీటింగ్ లో మిస్టర్ విల్సన్ ని, మిస్టర్ మహేష్ ని మన మిగతా మెంబర్స్ కి ఇంట్రొడ్యూస్ చేయండి. అలాగే అమ్మాయి గారు. ఓకే, 1 minute అంకుల్. హలో, మధుమతి, ఎక్కడున్నావు? నువ్వు లండన్లో ఉన్నావని తెలుసులే. ఇప్పుడెక్కడున్నావు? ఓ, సెయింట్ లూయిస్ చర్చ్ దగ్గర ఉన్నావా? యా, అదే రోడ్లో 2nd Street. ఇట్స్ నియర్ బై ఫస్ట్ క్రాస్ దగ్గర. క్రాసింగ్ కి పక్కనే ఉన్న షాప్. షాప్ నేమ్ నికోలస్ అండ్ కొలిన్స్ అని. నేను లండన్ లో ఉన్నప్పుడు మనిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. యా, ఎగ్జాక్ట్లీ ఆ షాపే. మళ్ళీ నాకెందుకు ఫోన్ చేసి అడగడం? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి యాక్షన్! లాయర్ చదివి లండన్లో చదివినట్టు బిల్డప్ ఇస్తున్నావు. నువ్వు వచ్చినవి కాదు, అమృతం అని నాకు తెలుసు.
1 minute ఉండు. అంకుల్, అమ్మగారు, లండన్ లో నా ఫ్రెండ్ కి మన ఆఫీస్ అడ్రస్ చెప్పండి. తను లండన్ నుండి ఫ్లైట్ కి కొరియర్ పంపుతుంది. అలాగే ఇవ్వండి అమ్మాయి గారు. ఈ అమృతం చూస్తుంటే చాలా ఇంటెలిజెంట్ లా ఉంది. ఆస్తి కొట్టేటానికి బాగా స్కెచ్ వేసుకుని అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేసుకుని సిద్ధంగా ఉన్నావన్నమాట. అమృత, నువ్వు అర్చనవే అని ఎంత బాగా నమ్మిస్తున్నావే. ఓకే జెంటిల్మెన్, విల్ మీట్ అగైన్. ఓకే మేడం. థ్యాంక్ యూ మ్యామ్. చూసావా వికాస్, అది ఎంత బాగా నటిస్తుందో. లండన్ అట, సెయింట్ లూయిస్ చర్చ్ అంట, మనం వెళ్ళగానే లండన్ నుంచి ఫోన్ అట. చూస్తుంటే అమృత మనకంటే పెద్ద జాదులా లేదు. లేదంకుల్, మీరు అనుమానపడి భయపడి హడావుడి చేస్తున్నట్టు తన అమృత కాదు, అర్చనే. అది అమృత అయితే ఆ చేతి స్పర్శ వైబ్రేషన్స్ నాకు తెలుసు. అలాగే అమృతకి నా వైబ్రేషన్స్ తెలుసు. అది ఖచ్చితంగా అమృత కాదు, అర్చనే. అది అమృతే అయితే అక్కడ యుద్ధం జరిగేది. ఆ యుద్ధంలో ఎవరో ఒకరు లేదా ఇద్దరం ఫినిష్ అయిపోయేవాళ్ళం. వికాస్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంతకాలం బొమ్మలు నమ్మించింది, ఇప్పుడు మిమ్మల్ని నమ్మిస్తుంది. అది అర్చన కాదు, అమృతే. భూషణం గారు, అమృత కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న తన జాడ మా వికాస్కి తెలిసిపోతుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, తను అమృత కాదు, అర్చనే. భూషణం గారు, మీరు లేనిపోయిన ఆలోచనలతో మీ బుర్రపాటు చేసుకుని మా బుర్రపాటు చేయకండి. మమ్మల్ని ప్రెసెంట్ గా ఫర్దర్ యాక్షన్ గురించి ఆలోచించుకునివ్వండి. వికాస్, పద. లేదు, అది అర్చన కాదు, అమృతే. కావాలని నటిస్తూ నన్ను, అశోక్ వర్మని, చివరికి మిమ్మల్ని కూడా నమ్మించింది. ఆ అర్చన ఆస్తుని నేను కొట్టేయాలనుకుంటే మధ్యలో వచ్చి ఈ అమృత తిష్ట వేసింది. అమృత, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు అమృతమేనన్న నిజం నాకు తెలుసు. నువ్వు అర్చనవి కాదు, అమృతేనన్న నిజం నేను నిరూపిస్తాను. సిద్ధంగా ఉండు. లేదోరా, కొండదేవురి మీద ఆనా. నీ మనవరాలు అమృతకున్న చచ్చిపోలేదోరా, బతికే ఉంది.